ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, మానవత్వం ఒకటే కదా, మరి వేర్వేరు భావాలు క్రియలు ఉండటానికి కారణం ఏమిటి? ఎందువలన అందరం ఒకే రీతిగా ప్రవర్తించటం లేదు? బాబా: మానవత్వం ఒకటే అయినా ఆలోచనలు, మాటలు, క్రియలు భిన్నంగా ఉంటాయి. దేశ కాల పరిస్థితులకు అనుకూలంగా వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ: పిందె కాయగా మారి చివరికి పరిపక్వమై పండుగ తయారవుతుంది. పిందెగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది, కాయగా మారినప్పుడు పుల్లగా ఉంటుంది. కానీ పూర్తిగా పరిపక్వమై పండుగ మారిన తర్వాత తీయగా ఉంటుంది. అంతా ఒకటే కదా. ఒకప్పుడు వగరుగా, మరొకప్పుడు పుల్లగా, చివరికి తీయగా ఉన్నది ఒకే పండు కదా. మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? అంతా కాలం మార్పు. అంతే. మానవునికి ప్రధానంగా కావాల్సింది విశాల దృష్టి. సంకుచిత ధోరణికి తావీయకూడదు. ఉదాహరణకు, పరీక్షా ఫలితాలు న్యూస్ పేపర్లో ప్రచురింపబడ్డాయనుకో. ఇన్ని పేజీల నిండుకు ఇన్ని నంబర్లు గల విద్యార్థులు ఎందరో పాస్ అయ్యారని సంతోషించి నీ నంబర్ చూసుకో, తప్పక కనపడుతుంది. అట్లే ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నప్పుడు అందరూ బాగా వచ్చినారు కదా అని సంతోషించి నీ ఫోటో ఎలా వచ్చిందో చూసుకో. ఇది విశాల దృష్టి. చింతపండు, ఉప్పు, మిరపకాయలు మూడింటిని కలిపి నూరితే పచ్చడి తయారవుతుంది. నల్లని వక్కను, తెల్లని సున్నమును, ఆకుపచ్చని తమలపాకును కలిపి తాంబూలంగా సేవించినప్పుడు ఎరుపు రంగు వస్తుంది. అలాగే మానవత్వంలో త్రిగుణాలు ఇమిడి ఉన్నాయి. కానీ మానవత్వం అంటే సత్ చిత్ ఆనందమే. ఈ విషయంలో మానవత్వం ఏకత్వంగానే భావిస్తున్నది. సత్ అనగా ఉనికి, చిత్ అనగా ఎరుక. సత్ అనేది పంచదార, చిత్ అనేది నీరు. ఈ రెండింటిని ఏకం చేసినప్పుడు అది నీరు కాదు, పంచదార కాదు, పానకంగా మారిపోతుంది. అలాగే సత్ చిత్ కలయిక అన్నంగా మారుతుంది. మౌలికంగా ఏకత్వమై సచ్చిదానంద స్వరూపమైనటువంటి మానవత్వం త్రిగుణాత్మకమౌటు చేత దేహ మనోబుద్ధులు ప్రవృత్తి అనుసరించిన చేత భిన్నత్వం ఏర్పడుతుంది. సాయిరామ్.